2024 సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 21 వరకు వార ఫలాలు. మేషరాశి. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలను కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో కొత్త వ్యూహాలు, కొత్త నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. లాభాలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపే అవకాశం ఉంది. వృత్తికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆలోచనలు, నిర్ణయాలను కార్యరూపంలో పెడతారు. ఆర్థికంగా సమయం అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇరకాటంలో పడే అవకాశం ఉంది. బంధువుల వల్ల కుటుంబంలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృషభ రాశి. వృత్తి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా పురోగతి చెందుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇంట బయట చాలా వరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు, ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎక్కడ ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్దలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకోవడంలో అనుకోని ఆటంకాలు ఉంటాయి. ఆహార విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారులకు సంపాదన పెరుగుతుంది. పెట్టుబడులు పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశం ఉంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యమైన ప్రయత్నాలకు ఇది బాగా అనుకూలమైన సమయం. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. మిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ చక్కబడే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కర్కాటక రాశి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ప్రయాణాలలో, ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు చాలా వరకు సానుకూలపడతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా, అన్యోన్యంగా సాగిపోతుంది. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో దానంతటా అదే సానుకూలంగా పరిష్కారం అవుతుంది. సింహరాశి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక మార్పులు చేపట్టి ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కార్యసిద్ధి ఉంటుంది. ఆకస్మిక లాభానికి అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. విలాసాల మీద ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు విజయవంతమవుతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. కొత్త నిర్ణయాలు, కొత్త కార్యక్రమాలకు ఇది చాలా అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కన్య రాశి. వృత్తి ఉద్యోగాలలో వీలైనంత అప్రమత్తంగా ఉండడం మంచిది. పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం, జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. శుభకార్యాల మీద, కుటుంబం మీద ఖర్చులు పెరగవచ్చు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొందరు బంధువులకు ఒక శుభకార్యంలో ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది.
తులరాశి నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వారి కలలు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వ్యవహారాల్లో తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. తోబుట్టులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు మంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి రంగంలో మార్పులు జరుగుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంట బయట పని భారం పెరుగుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితి, దాంపత్య జీవితం చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాలు నిలకడగా లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాన్ని అనుసరిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. తలపెట్టిన పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల ద్వారా ఆశించిన సమాచారం అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రయాణాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో పెద్దల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. పిల్లల విషయంలో ఆశించిన సమాచారం అందుకుంటారు. ధనుస్సు రాశి ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల పరిస్థితులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తోబుట్టులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. ఇంట బయట పని భారం పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదే. ప్రణాళికబద్ధంగా ప్రయత్నాలు సాగిస్తే ఆర్థిక ప్రయత్నాలు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మకర రాశి కుటుంబ వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఆశాజనకంగా సాగిపోతాయి. చేపట్టిన కార్యక్రమాలు వేగంగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. తోబుట్టులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ప్రయాణాల్లోనూ ఆహార విహారాల్లోనూ వీలైనంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కుంభరాశి ఉద్యోగంలో 1-2 సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు కనిపిస్తాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఇంట్లో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. కొందరు స్నేహితులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. కుటుంబ సభ్యుల పట్ల సమస్యలు తలెత్తుతాయి. ఇంట బయట ఒత్తిడి ఉండడం వల్ల విశ్రాంతి కరువవుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మీన రాశి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారానికి కొత్తగా పెట్టుబడులు ముందుకు వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. చాలా కాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. దగ్గర బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దాంపత్య జీవితం కూడా అన్యోన్యంగా సాగిపోతుంది.